నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ సందర్భంగా యోయో టీవీ ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి పర్యటిస్తుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నాం. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని సీఎం చేయబోతున్నారు, నియోజకవర్గాల వారీగా ఎవరిని ఎమ్మెల్యేలు చేయబోతున్నారు అనేది ఈ పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. నాతో పాటు వచ్చాను. అమ్మ, నీ పేరేం పేరు? వాణి అండి. వాణి గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు హోరా హోరిన చూస్తాగా అడావుడు కనపడుతుందిగా. ఓ చెవులు మారుమోగిపోతున్నాయి. అవునా? సరే, ఫైనల్ గా ఇన్ని పార్టీలు తలపడుతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవకాశం ఉంది? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను నేను. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నావు? ఆయన చాలా పథకాలు అమలు పెట్టాడు, చేశాడు. 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడు. భర్త చనిపోతే 2 లక్షలు ఎవరి దాకా వద్దు, మా ఆయన చనిపోయాడు, 2 లక్షలు ఇచ్చారు ఆయన చంద్రన్న బీమా పథకం కింద. 2 లక్షలు వచ్చింది. అయితే అందుకేతం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చింది 30 ఏళ్ళే. మాలాంటి వాళ్ళు మెల్ల బతకాలి, మా పిల్లలకి ఏంటి ఆధారం? ఇప్పుడు నేను పూలు అమ్ముకుంటున్నా, ప్రస్తుతం అమ్ముకుంటున్నా. ఆయన 2 లక్షలు మట్టి మా పిల్లల్ని కాన్వెంట్లు వేసి చదివించుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు నీకు భర్త పోయినందుకు 2 లక్షల రూపాయలు ఇస్తే కాన్వెంట్లు వేసుకుని పిల్లలు చదివించుకుంటున్నా. ఆయన మాకు పెద్దన్న, చంద్రబాబు పెద్దన్న 2,000 నెలకు పింఛని ఇస్తున్నాడు. అది వెంటనే వచ్చింది. ఇంతవరకు మేము రేషన్ కార్డు పెట్టుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 6 సంవత్సరాలైనా మాకు రేషన్ కార్డు రాలా. ఆయన వచ్చిన ఒక 6 నెలల్లోపే మాకు రేషన్ కార్డు వచ్చింది. ఇప్పుడు గ్రూప్ లో మనిషికి 10,000 అంతకితం వేసాడు పసుపు కుంకం కింద. ఇప్పుడు 10,000 వేసాడు. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. బాగా చదువుకుంటున్నాం. బాగుంది. సరే, మరి ఒకవైపు పవన్ కళ్యాణ్, మన జగన్ మేము కూడా ఒకసారి మాకు అవకాశం ఇస్తే మేము కూడా మంచి చేసి చూపిస్తామని అంటున్నారు. ఇవ్వచ్చు సార్ అవకాశం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలన్నీ అలా ఆగిపోతాయి. వాళ్ళు వచ్చి అవన్నీ చూసుకునే లోపు ఏం జరగదు. మళ్ళీ 5 సంవత్సరాలు గడిచిపోతాయి. అదే మళ్ళీ ఈయనే వస్తే అవన్నీ అమలైపోతాయి. అన్నీ అమలైపోతాయి. జనాలకు మంచి జరిగిద్ది. మరి మీ పెడన నియోజకవర్గాన్ని తీసుకుందాం. ఇక్కడ స్థానికంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే. ఎలా చేశాడు? ఇక్కడ అన్ని పనులు బాగానే చేశారు. ఆయన రోడ్లు వేసారు, బిల్డింగ్లు కట్టించారు, స్కూల్కి ట్యాంకీలు కట్టించారు, పిల్లలకి సైకిళ్ళు ఇచ్చారు, అన్ని బాగా చేశారు. నీటి సమస్య అదేం లేదు, అంతా బాగానే ఇచ్చారు. ఏమి తేడా ఏం లేదు. వచ్చినాయి కాబట్టి మా పిల్లల్ని చదివించుకుంటున్నా. కొంచెం అప్పులు ఉంటే తీర్చుకున్నా. అదే 30 ఏళ్ళు వస్తే ఏమి దేనికి రావు కదండి. ఇప్పుడు వాళ్ళిద్దరు పేరున చెరుకు 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేసా చదివించుకుంటున్నా. ఏదో ఆ డబ్బుల్లో కసిన నెట్టి పూలు బేరం చేసుకుంటున్నా. అంతా బాగుంది నాకైతే. మరి జగన్ కూడా యువకుడు కదా, ఒక్క అవకాశం కోరుకుంటున్నాడు ఈసారి. ఎలా కోరుకుంటున్నారు? ఇప్పుడు కోరుకుంటారు కరెక్టే. ఆయన వచ్చి ఇవన్నీ చేసేసరికి, ఇవన్నీ చూసేసరికి 2 సంవత్సరాలు అయిపోయి ఇంకా 3 సంవత్సరాలు ఆయన ఏం చేయగలుగుతాడు? అదిగో ఇదిగో అనుకుంటే 1 సంవత్సరం ఈ ఎలక్షన్లు అని ఇట్లా అని గడిచిపోద్ది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన ఉన్నాడు కాబట్టి వేరే ఇది లేకుండా ఈయనైతే అన్నీ మళ్ళీ కరెక్ట్గా చేస్తారు. ఫైనల్ గా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మీ పెడని అయితేనే బాగుండిద్దండి. అంతే, డౌట్ లేదా? అలా డౌట్ లేదు. మాకు ఆయనే రావాలని ఉంది. మా కాగిత వెంకటరావు గారు అబ్బాయి కృష్ణప్రసాద్ గారు. కాగిత వెంకటరావు గారు మాకు అన్ని మంచిగా చేశారు. అందరితో కలిసిమెలిసే ఉన్నారు. ఎప్పుడైనా సరే అందరితో బాగా మాట్లాడారు. మాకు కూడా ఆయనే రావాలని ఉంది. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఏం పేరు నీ పేరు? నా పేరు సావిత్రమ్మ అండి. సావిత్రమ్మ, ఓకే. సరే, ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏంటి మరి ఎవరున్నారు ఈ రాష్ట్రానికి? ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటున్నావు? చంద్రబాబు నాయుడు గారు అండి. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? జగన్ కూడా వస్తున్నాడుగా, పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడుగా. ఇప్పుడు మాకు భోజనం పెట్టిన వాళ్ళని చూడాలి కదండి. భోజనం పెట్టాలని చూడాలా? మరి భోజనం పెట్టాడు, మరి 2,000 పింఛన్ ఇస్తున్నాడు. మరి నెత్తిమే గొడుగు లేదు కదా. అది ఇప్పుడు ఆయనకే ధర్మం చేతం. ఆయనకే అంటే నీకు భోజనం పెడుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తావు. ఏం చేశాడు చంద్రబాబు నీకు? నాకేం చేశాడు? 2,000 పింఛన్ ఇస్తున్నాడు, 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు. మరి ఎండలో ఉండేవాళ్ళు నీడకు తీసాడు. బాగుందా పరిపాలన చంద్రబాబు? బాగుందనే మరి పట్టు ఆయనకే వేద్దామని. కనీసం మాకు భోజనం జరగపోయినప్పుడు కూడా ఆయన భోజనం పెడుతున్నాడు. ఇప్పుడు ఆకలి అవుతుందంటే 5 రూపాయలతో భోజనం
ఇప్పుడు ఆకలి వస్తుందంటే కొట్టేలా పెట్టేసి భోజనం 5 రూపాయలు భోజనం చేసి వచ్చేస్తాం. ఏమీ లేదు. బాగుంటుందా భోజనం? కొండ కడిగే పని లేదు, దాకా కడిగే పని లేదు. బాగుంటుందనే మరి బాగుంటుంది, సరిపోతుంది మా పట్టకి. రైస్ బాగా మంచిగా ఉంటుందా? మంచి క్వాలిటీ రైసేనా? బాగుంటుంది. పెరుగు, మామిడికాయ పచ్చడా, మరి ఏదన్నా కూర, సాంబారి చక్కగా మా పట్ట సరిపోతుంది. మరి జగన్ కూడా యువకుడు, మంచి యువరక్తం, పవన్ కళ్యాణ్ కూడా యువరక్తం. ఈసారి మాకు ఒక అవకాశం ఇస్తే మేము చేస్తామంటున్నారు, ఇవ్వచ్చండి? చూద్దాం. మరి మరి ఆయన భోజనం పెడుతున్నాడు కదా, భోజనం పెట్టిన వాడికి ఓటేస్తాం. అందరూ కావాలి. అందరూ కావాలి అలా కదమ్మా. ఇప్పుడు భోజనం పెడుతున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కావాలంటున్నావు. మరి జగన్ పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం ఉందా? ఎవరు ఒకరే గెలవాలి కదా. అవునులే. ఒకరెవరు? ప్యాన్ కేస్తామండి పట్టు. ఈసారి ప్యాన్ కేస్తాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.